సో అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వ్యక్తికి ఎప్పుడైతే రాజశేఖర్ ముఖ్యమంత్రి అయ్యాడో అతనికి రాజకీయ రంగంలోకి రావాలని ఆశ పుట్టింది. పుట్టిన తర్వాత తను వివేకానంద రెడ్డి అప్పుడు పార్లమెంట్ మెంబర్గా ఉన్నాడు. ఉంటే నాకు ఇప్పుడే కావాలి నాకు పదవి ఎట్లా ఉంటుందంటే అతని మనస్తత్వము ఏదైనా అనుకుంటే అప్పుడు జరిగిపోవాలనుకుంటాడు వెంటనే. రూల్ లేదు, రెగ్యులేషన్స్ లేదు, ఏం లేదు. వాళ్ళ ఆయనతో దెబ్బలాడాడు. నేను పార్లమెంట్ మెంబర్ కావాలా, వివేకానంద రెడ్డి రిజైన్ చేయించామని. అసలు ఫస్ట్ వచ్చిన గొడవ అదేగా. మళ్ళీ భయనిగా ఈ ఇంట్లో వాళ్ళ యొక్క డిస్టర్బెన్స్ చూసి వివేకానంద రెడ్డి రాజీనామా చేయడానికి చేశాడు. నాకు ఆయనే స్వయంగా చెప్పాడు, వివేకానంద రెడ్డి ఎందుకు లక్ష్మణ్ ఇంట్లో ఊరు కొట్టుకుంటారు వాళ్ళు, ఎందుకు నేను డిస్టర్బ్ చేయాలి, ఫ్యామిలీ డిస్టర్బెన్స్ ఎందుకు, ఏం నాకు ఇది లేకపోయినా నా విలువ నాకు ఉంటుంది, అందువని రిజైన్ లెటర్ పంపిస్తున్నా అన్నాడు. అయితే సోనియా గాంధీ ఒప్పుకోలే. అది ఎట్లా మన పార్టీ డ్యామేజ్ అవుతుంది అట్లా చేస్తే, ఆ కొడుకు కోసం ఇతన్ని రాజీనామా చేయించి అతన్ని ఎంపీ చేయడం ఎందుకు అని దాన్ని ఆపేసింది ఆవిడ. అది ఆగిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వివేకానంద రెడ్డి కూడా అతనికి ఇచ్చాడు. ఇంకా ఇంట్లో పట్టుబడ్డాడు. అప్పుడు వాళ్ళ అమ్మ పట్టుబట్టింది, అతను పట్టుబడ్డాడు కావాలని చెప్పింది రాజశేఖర రెడ్డి. వాళ్ళమ్మే మెయిన్ ప్రధానంగా. సో పట్టుబట్టేసరికి ఎంపీ అయ్యాడు. ఎంపీ అయినాక పదవి రుచి చూశాడు కదా ఎంపీగా ఉంటూ. ఆ పదవి రుచి చూసిన తర్వాత తను వాళ్ళ నాన్న చనిపోయాడు. వెంటనే ఆశపడ్డాడు ముఖ్యమంత్రి అవుతామని. అది పోయింది. అది సోనియా గాంధీ ఒప్పుకోలేదు. సరే మళ్ళీ కేసులు పెట్టారు, జైలుకు పోయాడు. సరే జైలు నుంచి బయటకు వచ్చాడు. మళ్ళీ రాజకీయ పార్టీ వైఎస్ఆర్సీపీ పెట్టాడు. సరే మళ్ళీ ఓడిపోయాడు అనుకోప్పుడు. మొన్న గెలిచాడు అంటే 2019లో అయ్యాడు, సీఎం అయ్యాడు.